ఇదో పలికిమాలిన కేసు, ఈ కేసును వాదించడానికి మీరు రావడం, మీరు ఎలా ఈ కేసును వాదిస్తున్నారండి? అసలు ఇలాంటి కేసును వాదిస్తే కనుక భారీ జరిమానా మేము విధించాల్సి వస్తుంది, అవసరమైతే డిస్మిస్ చేస్తాం జరిమానా విధించిన తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి పనికిమాలిన కేసును మీరు ఎందుకు వాదిస్తున్నారు అన్నట్టుగా ఇలాంటి వ్యాఖ్యలు గౌరవ అత్యున్నత న్యాయస్థానం మాట్లాడిందండి. ఎవరి గురించి ఈ కేసు ఎవరి మీద అంటే కనుక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే 7 క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయో ఆ 7 క్రిమినల్ కేసును వాదించడం కోసం తమ వాదనలు వినిపించాలనుకున్న ఒక న్యాయవాదికి అత్యున్నత న్యాయస్థానం మాట్లాడే మాటలే ఇవి. ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల గురించి ఇవి పనికిమాలిన కేసులు, కాబట్టి మీరు దీన్ని వాదిస్తే మీ మీద భారీ జరిమానా పడుతుంది, కాబట్టి మీకు భారీ జరిమానా విధిస్తాం, కాబట్టి డిస్మిస్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. ఇలాంటి కేసుల్లో మీరు హాజరవుతారని మేము అసలు ఊహించనే లేదు. అర్థమైంది కదండి. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లో సీనియర్ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ బేలా త్రివేది ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉండగా 2020-23 మధ్య ఆయనపై 7 క్రిమినల్ కేసులను దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ ఏపీకి చెందిన బి బాలయ్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను పూర్తిగా పనికిమాలిన కేసుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అంతేకాదు దానిపై వాదించడానికి సిద్ధమైతే భారీ జరిమానా విధించి డిస్మిస్ చేస్తామని పిటిషనర్ తరపున హాజరైన మాజీ ఏఎస్జీ సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ను హెచ్చరించడం జరిగింది. దాంతో గత్యంతరం లేక ఆయన పిటిషన్ను ఉపసంహరించుకుని హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దాంతో ధర్మాసనం ఈ కేసును డిస్మిస్ యాజ్ విత్డ్రాన్గా ప్రకటించింది. 2020-23 మధ్య ఏపీసీఐడి 7 క్రిమినల్ కేసులను చంద్రబాబు నాయుడు గారి మీద దాఖలు చేయడం జరిగింది. ఇది చాలామందికి తెలుసు. వాటిలో ప్రధాన నిందితుడైన చంద్రబాబు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఇతర నిందితులు ఉన్నత స్థానాల్లో ఉంటూ దర్యాప్తు అధికారులు సాక్షులపై ఒత్తిడి చేస్తూ న్యాయానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు అని అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన రోజే సాయుధ పోలీసులను పంపి సిఐడి ఆఫీస్ సీల్ చేయించారు. గుర్తుంది కదండి మీకు. పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అంతేకాదు బ్రవరీస్ కార్పొరేషన్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో గతంలో నమోదైన కేసులను దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన కేసును మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బాలా చంద్ర వరాలే ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా పిటిషనర్ బాలయ్య తరపున ఎలాంటి వ్యాఖ్యలు అయితే కనుక అత్యున్నత న్యాయస్థానం చేయడం జరిగింది. కాబట్టి అందువల్ల మరి అసలు ఏ రకంగా ఈ మాటలు అత్యున్నత న్యాయస్థానం మరి అన్నారో తెలియదు, కానీ అంటే కోర్టు మాట్లాడిన మాటల్ని మనం ఏమి మాట్లాడలేం. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నిర్దోషిగా మరి ప్రకటించారా, లేకపోతే ఎందుకని అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన 7 కేసుల గురించి ఎంత తీవ్రతరంగా మాట్లాడడం గల కారణం ఏంటో నాకైతే అర్థం కాల. కొంచెం నాది మట్టిబుర్ర. కాబట్టి అంటే ఇది పనికిమాలిన కేసు ఎలా అయింది, అసలు ఏంటి, అసలు విచారణకే యోగ్యం కాని కేసుల ఆ 7 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఏవైతే 7 కేసులు ఉన్నాయో అవి విచారణకు అర్హత లేనటువంటి కేసులు పెట్టారా ఏంటని అర్థం కాల. మరి ఇది అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి ఏంటో నాకైతే తెలియదు. మొత్తానికి ఎలాగైతేనండి ఒకవేళ వాదిస్తే కనుక భారీ జరిమానా విధిస్తాం అని హెచ్చరించడం ఏంటో నాకు అర్థం కాల. కాబట్టి అంతేకాదు మీరు వాదించిన భారీ జరిమానా విధించి ఆ కేసులన్నీ డిస్మిస్ చేస్తాం, కాబట్టి మీరు ఆలోచించుకోండి అంటే ఏం చేయాలి అర్థం కాక సర్లే మేము విత్డ్రా చేసేసుకుంటాను కేసులు, కాకపోతే మాకు హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి న్యాయవాది అడగడం, ఇదంతా చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. మీకేమనిపించింది నేను చెప్పిన ఈ మాటలు బట్టి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోద్దు. ఏంటంటే ఇలాంటివి కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయంటే ఎలాంటి సందేహం లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి కాబట్టి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.